హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా? అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్. మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్, డిజిటల్ ప్రమోషన్ సలహాలు, నిపుణులు అధికారుల సూచనలు, రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం. అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా. మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఫుడ్ బిజినెస్కు ఎప్పుడూ తిరుగులేదనే చెప్పాలి. సీజన్తో సంబంధం లేకుండా ఆదాయం సంపాదించే వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్. ఈ రంగంలో లాభం 100కి 40% వరకు ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ని ముఖ్యంగా యువతతో పాటు చిన్న పెద్ద అందరూ కూడా ఇష్టంగా తింటారు, లైక్ చేస్తారు కూడా. సో ఫాస్ట్ ఫుడ్ అనగానే మనం ఎక్కువగా సాయంత్రం పూట తింటామని అనుకుంటాం. కానీ రోజులు మారిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యాహ్నం కూడా ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక లైట్ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ ఫాస్ట్ ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఈరోజు ఈ ఫాస్ట్ ఫుడ్లో 3 రకాల ఐటమ్స్ గురించి ఈ బిజినెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. సో తర్వాత ఇంకా ఏ విధమైన ఫాస్ట్ ఫుడ్ బిజినెస్లు చేసుకోవచ్చు అనేది కూడా తర్వాత వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. మనకి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా సో విపరీతమైన ఇష్టం. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ తినే వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పటికీ 100కి 80 మంది వరకు ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు. సో మంచి టేస్టీగా తయారు చేస్తే ఈ వ్యాపారం అద్భుతంగా రన్ అవుతుంది. సో ఎంత దూరంలో మనం ఈ పాయింట్ పెట్టినా బిజినెస్కి తిరిగే ఉండదు. సో మనం రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే బిర్యానీ, స్టార్టర్స్ ఈ విధంగా తీసుకుంటాం. సో హెవీ ఫుడ్గానే అనిపిస్తుంది. కానీ మీడియం రేంజ్లో ఫుడ్ తీసుకోవాలంటే మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తాం. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక అందరికీ బెస్ట్ ఆప్షన్ సాయంత్రం అయిందంటే మంచూరియా లవర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఈ ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, మంచూరియా కానీ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనకి ప్లేస్ అనేది చాలా ముఖ్యం. మనం ఎక్కడైనా సరే దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటే మంచి రద్దీ ఉండే ప్లేస్నే తీసుకోవాలి. రెంట్ ఎక్కువగా ఉన్నా మనకి బిజినెస్ జరిగే ప్రాంతం కాబట్టి మనకి ఎర్నింగ్ బాగుంటుంది. సో దీనికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక మనం దీనికి చూసుకున్నట్లయితే లోకల్గా ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి పెద్దగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. సో మనం ఎక్కడైతే రెంట్కి తీసుకుంటామో దాన్ని బట్టి దానికి సంబంధించిన లోకల్ అథారిటీ నుంచి దీనికి లైసెన్స్ తీసుకుంటాం. ఇక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు చెకింగ్కి వస్తూ ఉంటారు. ఈ సమయంలో మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మనం ఇందులో వాడేటటువంటివన్నీ కూడా మంచి క్వాలిటీ ఉండాలి. అలాగే హైజీన్గా ఉందా లేదనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. మనం మినిమం ఆ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక మనకు చిన్న షాప్ లాంటిదైనా సరిపోతుంది. ఒక 50 నుంచి 60 గజాల ప్లేస్లో మొత్తం సిట్టింగ్ అంతా ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా మనం ఈ ప్లేస్ని చూసుకోవాలి. ఇక మనం ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఒక చాలా సింపుల్గా ఉండేటటువంటి నేమ్ని అయితే మనం సజెస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎవరికి పెట్టని నేమ్ని మనం పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఈజీగా జనానికి క్యాచీగా ఉండేలా నేమ్ని మనం పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. దీనికి కూడా పెద్ద రిజిస్ట్రేషన్ లాంటివి ఏమీ ఉండవు. ఇక మనకి కిచెన్ ఎక్విప్మెంట్ ఏం కావాలనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ముందు మనం ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాం కాబట్టి పెద్ద బాండీ లాంటిది కావాలి, మూకుడు అంటారు. సో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. లేదంటే కిచెన్ ఎక్విప్మెంట్స్ అమ్మేటటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తయారు చేసి తీసుకోవచ్చు. సొంతంగా తయారు చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ కిచెన్ ఎక్విప్మెంట్ అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత దానికి తగిన సైజులో మనం తీసుకుంటే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి స్టీల్ డిజైన్తో సెటప్స్ అన్నీ ఉంటాయి. మనకి మార్కెట్లో ఇప్పుడు అన్ని రకాల మిషనరీస్ కూడా అందుబాటులో వచ్చేసాయి. మన కిచెన్ సెటప్ అంతా ఉండేటటువంటి షాప్స్ ఎన్నో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి ఎవరు తక్కువకి ఇస్తున్నారో చూసుకొని దీనికి సంబంధించింది 35,000 నుంచి 65,000 వరకు క్వాలిటీ బట్టి మనకు ఉంటుంది. దీనికి సంబంధించిన సెటప్ డిజైన్ చేసి ఉంటుంది. దాన్ని మనం తెచ్చుకోవచ్చు. అంటే మనకి ఏ హైట్లో కావాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి 35 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్రైస్లో మనకి ఎలాంటి సెటప్ అవుతుంది అది తీసుకోవచ్చు. సో మనం దీని మీద నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, మంచూరియా కానీ తయారు చేస్తున్నాం కాబట్టి మనకు అనుకూలంగా ఉండే విధంగా దీని అంతా సెటప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి దీనికి సంబంధించి తయారీకి ఏమేమి ఐటమ్స్ కావాలనేది మనం చూసుకున్నట్లయితే ఒక గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి తగ్గట్టుగా చైర్స్ ఉండాలి, అలాగే టేబుల్స్ కూడా ఉండాలి. సో కిరాణా వస్తువులన్నీ కూడా ఇనిషియల్గా తీసుకుంటే సరిపోతుంది. అలాగే వెజిటేబుల్స్, క్యారెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కావాలి. ఆనియన్స్, క్యారెట్స్, చిల్లీస్ ఇవన్నీ తీసుకోవాలి. అలాగే మనం ఈ ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, మంచూరియా కావాలంటే ఖచ్చితంగా సాస్లు అనేది 5 రకాల సాస్లు అయితే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాస్లు కూడా అన్నీ కూడా ఇనీషియల్గా 1 kg నుంచి 5 kg డబ్బాస్లో ఉంటాయి, అవి తీసుకోవచ్చు. అలాగే ఈ సర్వ్ చేయడానికి ప్లేట్స్, చికెన్, ఎగ్స్, నూడిల్స్, రైస్ ఇవన్నీ కూడా మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అవసరం. ఇవన్నీ కిరాణా వస్తువులుగా అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ మార్కెట్లో మనకు దొరికేవన్నీ తీసుకొచ్చి మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు.
కేవలం వీటన్నిటికీ కలిపి 20,000 నుంచి 30,000 రూపాయల్లోనే ఈ మీడియం ఇన్వెస్ట్మెంట్తోని ఇవన్నీ మనం కొనుగోలు చేసుకోవచ్చు. సింపుల్గా సెటప్, షాప్ రెంట్, అలాగే కిరాణా వస్తువులు వీటన్నిటికీ కలిపి ₹1,00,000 నుంచి ₹1,50,000 మధ్య ఇన్వెస్ట్మెంట్తోనే సింపుల్ ఇన్వెస్ట్మెంట్తో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక డైనింగ్కి అనుకూలంగా ఉండేలా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో అనేక రకాల చైర్స్, టేబుల్స్ వెరైటీస్ వచ్చినాయి. సో ఎక్కడ లేనటువంటి డిజైన్తో ఉండే విధంగా మనం ఈ టేబుల్స్ కానీ చైర్స్ కానీ తీసుకుంటే బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇక మనకి నూడిల్స్ కానీ, మంచూరియా కానీ, ఫ్రైడ్ రైస్ కానీ తయారు చేసే మంచి వర్కర్ అయితే అవసరం. ఒకవేళ మనకి వర్కర్ కనుక దొరికినట్లయితే ఓకే, లేదు అంటే మనకే ఈ వర్క్ వచ్చినట్లయితే మనమే దీన్ని తయారు చేసుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. రోజుకి 500 నుంచి 800 రూపాయలు లేదా 1000 రూపాయల వరకు మనకి ఆ అమౌంట్ ఏదైతే తనకి ఇస్తామో ఆ అమౌంట్ కూడా మనకి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేరే వాళ్ళ చేత వర్క్ చేయించాలనుకుంటే మాత్రం బయట నుంచి ఎవరినైనా బాగా వండేటటువంటి చెఫ్ని తీసుకొచ్చి మనం దీన్ని తయారు చేయించాల్సి ఉంటుంది. సో స్మార్ట్గా దీన్ని మనం చేసుకున్నట్లయితే అద్భుతమైన బిజినెస్ కాబట్టి సో మనం ట్రైనింగ్ తీసుకొని కూడా దీన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్ ఫుడ్ అంటే ఈ 3 రకాలే కాదు, చాలా ఉన్నాయి ఈ మెనూలో. సో ఇనీషియల్గా మనం వీటిని మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే తర్వాత ఎగ్ రోల్స్ కానీ, చికెన్ రోల్స్ కానీ, ఈ విధంగా మనం అనేక రకాల ఐటమ్స్ని మన మెనూలో చేర్చుకోవచ్చు. ఇనీషియల్గా అయితే ఈ 3తో మనం స్టార్ట్ చేసుకుని తర్వాత వీటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్కి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా సరిపోతుంది. భారీ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, 2-3 కలిసి కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మనకే వీటి తయారీ వచ్చినట్లయితే ఈజీగా 1 నుంచి 1,50,000 రూపాయలతోనే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి రద్దీ ఉండే ప్రాంతం చూసుకోవాలి. కాలేజీలు, స్కూళ్ళు, ఆఫీసులు, ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్ కానీ, పిఎస్యూలు కానీ ఇలాంటివి ఉన్న చోట మనం పెట్టుకున్నట్లయితే ఈ బిజినెస్ బాగుంటుంది. సో మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఈ బిజినెస్ అయితే ఇలాంటి చోట రన్ చేసుకోవచ్చు. అయితే చాలామంది ఈ బిజినెస్ చేస్తున్నారు, ఇందులో కొత్త ఏముందని అనుకోవచ్చు. మంచి టేస్ట్ ఎక్కడ ఉన్నా కిలోమీటర్ల దూరం కొద్దీ వచ్చి ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తారు. సో అందుకే క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఈ బిజినెస్ ఎక్కడ పెట్టినా సూపర్గా రన్ అవుతుంది. ఇక దీనికి మనకి మంచి ప్రాఫిట్ గెయిన్ చేయవచ్చు. 40 to 35% ఈజీగా ప్రాఫిట్ అయితే ఇనిషియల్గా మనం గెయిన్ చేయవచ్చు. సో ₹50 నుంచి ₹100 వరకు మన మెనూ ఐటమ్ బట్టి వీటిని అమ్ముకోవచ్చు. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా కాబట్టి ₹50 నుంచి ₹100 వరకు ఈజీగా అమ్ముకోవచ్చు. ఇక దీనికి మార్కెటింగ్కి పెద్దగా ఖర్చు కూడా అవసరం ఉండదు. చాలా సింపుల్గానే మార్కెటింగ్ టెక్నిక్తో ఉపయోగించుకోవచ్చు. సింపుల్గా లోకల్ యాడ్స్ ఇచ్చుకోవచ్చు. లోకల్గా ఉండేటటువంటి ఛానల్స్ ద్వారా, అలాగే ఫుడ్ బ్లాగర్స్ ద్వారా దీన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. పేపర్లో అతి తక్కువకే ఈ యొక్క సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చుకోవచ్చు. పేపర్లో కూడా మనం తక్కువగా యాడ్ ఇచ్చుకోవచ్చు. ఫెస్టివల్స్ ఆఫర్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇంతని సేల్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఆఫర్ అయితే ఇచ్చుకోవచ్చు. సో బిల్ బట్టి పర్సంటేజ్ తీసే విధంగా కూడా మనం ఆఫర్స్ ఇచ్చుకోవచ్చు. సో ప్లేస్ కూడా మంచి ఆకర్షణీయంగా బాగుండే విధంగా ఉండే చోట తీసుకుంటే బాగుంటుంది. పార్సిల్స్కే కాదు, తినడానికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి డైనింగ్ ప్లేస్ బాగుంటే ఇంకా బాగుంటుంది. సో టేస్ట్ బాగున్నట్లయితే మౌత్ పబ్లిసిటీ దానంతది అదే పెరుగుతూ ఉంటుంది. ఎలాంటి ప్రమోషన్కి, మార్కెటింగ్కి మనం ఖర్చు పెట్టక్కర్లేదు. ఈజీగా జనానికి అదే తెలిసి వాళ్ళకి వాళ్ళే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మంచి ప్లేస్లో దీన్ని పెట్టుకున్నట్లయితే అద్భుతమైన బిజినెస్, దీనికి తిరిగే ఉండదు. ఎంత కాదన్నా ₹1,00,000 నుంచి ₹1,50,000 పెట్టుబడితో మీ సొంత ఊర్లోనే ఉండి నెలకి 30,000 వరకు సంపాదించుకునే బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఇందులో అనేక రకాల వ్యాపారాల వీడియోలు ఉంటాయి. ఓసారి వాటిని కూడా పరిశీలించండి. ఇంకా మరేదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా. మా బిజినెస్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.